నా పథకం వాళ్ళ ఆత్మసాక్షాత్కారం ద్వారానే. ఆ ఒక్క పద్ధతిలో నేను వాళ్ళను ఆకట్టుకోగలుగుతాను. నా బోధన తరగతుల్లో వందలాది మంది ఉంటే మంచిదే, అక్కడ ఖాళీ సీట్లు ఉంటే అది మంచిదే. నేను ఎప్పుడు దేన్ని కోరను. మనఃపూర్వకత లేని వందలాది మంది కంటే నిజమైన కొద్ది మందినే నేను కోరుతాను. ఈ ఉద్యమం వెనక ఉన్న గొప్ప ప్రయోజనం ఏమిటంటే ప్రజలకు వాళ్ళ ఆత్మసాక్షాత్కారం కలిగించడం, భగవంతుని తెలుసుకోవటం తమ బాధ్యత, విశేష హక్కు అని ప్రజలు తెలుసుకున్నప్పుడు భూమి మీద ఒక కొత్త శకం ఏర్పడుతుంది. దైవ సాన్నిధ్యానుభూతి కోసం అన్వేషకుడు నిజంగా తప్పిస్తున్నప్పుడు శాస్త్రాలు, ప్రవచనాలు, ఉపన్యాసాలు విజ్ఞానమును సంతృప్తిపరచడం మానేస్తాయి. కానీ అతడు సత్యాన్ని సాక్షాత్కరించుకున్నప్పుడు జీవితం ఏ విధంగా ఉండాలో తెలుసుకుంటాడు. మీరు చదివిన సత్యాన్ని అది కేవలం ఒక భావంలా కాకుండా అనుభవంలో నుంచి పుట్టిన ప్రగాఢ విశ్వాసం